ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఏం తప్పు చేశానయ్యా? ఏం పాపం చేశాను? ఎవరికి ఏం అన్యాయం చేశాను చెప్పు. గత జన్మ పాపాల మూట అని చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. నిజంగా ఇదంతా గత జన్మ పాపమే అయితే ఆ పాపాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పడి నన్ను శిక్షించు. అంతేకాని నా బిడ్డ లాంటి పల్లవి ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? చిన్నతనంలోనే కళ్ళు తెరవక ముందే నా కడుపున పుట్టిన బిడ్డని నాకు లేకుండా దూరం చేశావు. అప్పటి నుంచి పోగొట్టుకున్న ఆ బిడ్డ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎదురు చూస్తూ 20 సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూనే ఉన్నాను. తనని నా దగ్గరికి చేర్చలేదు. అయినా ఏ రోజు నిన్ను నిందించలేదు. దొరుకుతుంది, నువ్వు కాపాడుతావన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ సమయంలో పల్లవి నా దగ్గరకు వచ్చింది. ఎందుకో తెలీదు, తనని చూస్తే నా బిడ్డే అనిపించింది. చిన్నప్పుడు తప్పిపోయిన నా కూతుర్ని తనలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఈరోజు దాని పెళ్లి. ఆడపిల్లని కన్నా ఏ అచ్చట ముచ్చట తీర్చుకొని నాకు ఈ పల్లవికి కన్యాదానం చేసే అదృష్టం నువ్వే నాకు ఇచ్చావని ఆనందపడ్డాను. ఈ చేతులతోనే కాళ్ళు కడిగి తనకి కన్యాదానం చేశాను. కానీ మరుక్షణమే తన ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఎందుకు? గుళ్ళో రాయిలాగా ఉంటావనుకున్నాను. నిజంగానే నువ్వు రాయివా? చెప్పు, నాకు సమాధానం కావాలి. చెప్పు. గుండమ్మ, ఆగు గుండమ్మ, నేను చెప్పేది విను. గుండమ్మ, గుండమ్మ ఆగు. గుండమ్మ ఆగు. గుండమ్మ, ఏం చేస్తున్నావు? ప్రశ్నిస్తున్నానండి. నేను ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు లేరని గర్వంతో ఉన్నాడా దేవుడు? అందుకే నిలదీస్తున్నాను. చెప్పు స్వామి, చెప్పు. చెంబుడు నీళ్లు పోస్తేనే సంతోషపడిపోతాడు. శంభో శంకర అని చేతులెత్తి నమస్కారం చేస్తే పరవశించిపోయి అడిగిన వరాలన్నీ ఇస్తాడు ఈశ్వరుడు అంటారు. అది నిజమా అబద్ధమా?